హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18న రైతు రుణమాఫీలో భాగంగా లక్షలోపు ఉన్నటువంటి రైతులకు మొదటి దశగా రుణమాఫీని జరపడం జరిగింది. దీనికోసం బడ్జెట్ లో 6,098 కోట్లను అయితే కేటాయించింది. దాదాపుగా మొదటి దశలోనే 11.5 లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ జరిగింది. దీంట్లో చాలా మంది రైతులకు రైతు రుణమాఫీ అందలేదు. దాంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుండగా దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి ఎవరికైతే రైతు రుణమాఫీ కాలేదో వారు ఏఈఓల దగ్గర సమాచారం ఉంటుంది, తీసుకోవాలని అయితే కోరారు. కానీ ఏఈఓలు ప్రత్యేక టేబుల్స్ ఏర్పాటు చేసినా కూడా రైతుల సమస్యలను నివృత్తి చేయలేకపోయారు. దీంతో సమస్యలు ఎక్కడ ఉన్నాయా అంటూ సీఎం 16 లక్షల మంది రైతుల ఖాతాలో డిజిటల్ సర్వేలు నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో 3 నెలల నుంచి ట్రాన్సాక్షన్లు జరపని అకౌంట్లు అయితే రుణమాఫీ లిస్ట్ నుంచి తీసివేశారు అయితే తేలింది. మొదటి దశ రుణమాఫీపై 1.5 లక్షల ఫిర్యాదులు అందినట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. ఆధార్ బ్యాంక్ ఖాతాలో ఒకే విధంగా పేరు లేకపోవడం, 0 నుంచి స్టార్ట్ అయ్యే బ్యాంక్ అకౌంట్లకు రుణమాఫీ కాలేదన్నారు. ఆర్బీఐ వివరాల ప్రకారం ఈ టెక్నికల్ సమస్యలు పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందన్నారు. వాటిని సరిచేసి ఆర్బీఐ నుంచి 82 కోట్ల నిధులు వెనక్కి రాగానే తిరిగి ఆయా రైతుల అకౌంట్ లో జమ చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా రీషెడ్యూల్ చేసుకున్న రైతులకు కూడా రుణమాఫీ జరపం అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. ఈ రోజు జరగబోయే 2వ దశ రుణమాఫీలోనే ఈ రైతుల పేర్లు వస్తాయా రావా అనేది వేచి చూడాలి. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు ఈ లిస్ట్ లో ఉన్నారా లేదా అనేది తెలుసుకోండి. 2వ దశ రుణమాఫీ కోసం 25,000 మంది రైతులను అయితే ఎంపిక చేశారు. దీనికోసం 7,000 కోట్ల నిధులతో అయితే ఈ 2వ దశ రుణమాఫీ జరపబోతున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని రైతుల కోసం షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై జవాన్ జై కిసాన్.